హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు ఒక ఫీమేల్కి, ఒక గర్ల్కి ఎన్ని ఎగ్స్ ఉంటాయి, ఎప్పుడైతే పుట్టడం జరుగుతుందో పుట్టుకతోనే తనకి 1 to 2 మిలియన్స్ వరకు తనలో ఎగ్ ఫార్మేషన్ అనేది, అంటే ఎగ్ కౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ప్యూబర్టీ అని చెప్తారు కదా మేడం, మరి ఎగ్స్ అనేది ముందే ఎలా వస్తాయి? కానీ ఎగ్ సెల్స్ ఏవైతే ఉంటారో ఊసైట్స్ అంటారు. ఈ ఊసైట్ని ఫస్ట్ ఫార్మేషన్ అనేది బర్త్ ద్వారానే వస్తుంది ఒక ఫీమేల్కి. అలా బై బర్త్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్యూబర్టీ అనేది, అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఎగ్ ఫార్మేషన్ సెకండరీ ఊసైట్ అనేది డెవలప్ అయినప్పుడు వాళ్ళకి ఓవులేషన్ అనే ప్రక్రియ, అండోత్పత్తి విధానం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ అండోత్పత్తి విధానం అనేది స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఫర్టిలైజేషన్ టైమ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి పర్ మంత్ 1 or 2 ఎగ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి ప్రెగ్నెన్సీ జరగడానికి కావలసిన ఒక ఎగ్ నంబర్ ఓవులేషన్ టైంలో ఎంత ఉండాలి, దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒక ఫీమేల్స్ లో ఓవులేషన్ టైంలో, అంటే ఎప్పుడైతే ప్యూబర్టీ అనేది రీచ్ అవుతారో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చి ఓవరీస్ అనేది ఫంక్షనింగ్ గా మొదలయ్యి ప్రాపర్ ఫంక్షనింగ్ గా, అంటే అండోత్పత్తి విధానం అనేది మొదలైన తర్వాత నుంచి ఆ టైంలో ఆ ఫీమేల్ ఒక 3 to 4 lakhs వరకు, అరౌండ్ 3 lakhs వరకు వాళ్ళకు ఎగ్స్ అంటూ ఊసైట్స్ అంటూ ఉండడం జరుగుతుంది. ఈ నంబర్ వైజ్ మనం కేటగరైజ్ చేసేది, కనుక్కునేది ఎలా? AMH లెవెల్ ద్వారా డిటెక్ట్ చేయగలుగుతాం. ఇంత ల్యాక్స్ లో మెజర్మెంట్ ఎలా వస్తుంది? త్రూ ల్యాబ్ వచ్చేసి యాంటీ ములేరియన్ హార్మోన్ కింద ఏదైతే ఎగ్ ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఉంటుందో ఆ AMH నంబర్ తో చెప్పడం జరుగుతుంది. ఈ AMH నంబర్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే గుడ్ ఫర్టైల్ లైఫ్ ఉంది అని చెప్తారు అని అంటే, AMH లెవెల్ అనేది 2 to 5 ఉన్నప్పుడు గుడ్ ఫర్టిలిటీ అనేది వాళ్ళకి రేట్ ఉంది, వాళ్ళకి కన్సీవ్మెంట్ కి మంచిగా ఛాన్సెస్ ఆఫ్ గుడ్ కన్సెప్షన్ అనేది, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఆల్వేస్ AMH ఒకటే కేటగరైజేషన్ కాదండి, వాళ్ళు ఉండే స్ట్రెస్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లే అండోత్పత్తి విధానం అనేది వేరీ అవ్వడం జరుగుతుంది. సో ఫర్టిలిటీ రేట్ అందుకనే ఇంపాక్ట్ అనేది వస్తుంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది వచ్చినప్పుడు. థ్యాంక్ యూ.